నమస్తే అండి, నేను డాక్టర్ కాత్య, డాక్టర్ నాగలక్ష్మి లాప్రోస్కోపీ అండ్ టెస్ట్ ట్యూబ్ సెంటర్ ప్రొద్దుటూరు. ఇన్ఫర్టిలిటీలో నాకు గత 10 సంవత్సరాల నుండి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అండ్ ఐవీఎఫ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఈరోజు మనము ఈ పేషెంట్కి ఎగ్స్ ఎలా తీస్తామో చూద్దాము. ఇది ఐవీఎఫ్ ప్రాసెస్లో ఉన్నాము. అండ్ ఈ అమ్మాయికి ఐవీఎఫ్ ఎందుకు చేస్తున్నాము అంటే బేసికలీ మ్యారేజ్ అయ్యి 10 years అయింది, ఒకసారి కూడా కన్సీవ్ అవ్వలేదు. అండ్ హస్బెండ్ సెమెన్ కౌంట్స్ కొంచెం లోవర్ సైడ్ అంటే మోడరేట్ ఓట్స్లో ఉంది, అందుకని ఐవీఎఫ్ చేయడానికి డిసైడ్ అయ్యాము. అండ్ 12 days ఇంజెక్షన్స్ ఇచ్చాము సెకండ్ డే నుండి. ఈరోజు 13th day. 13th day రోజు మనము పికప్ చేయడానికి ఎగ్స్ అన్ని గ్రో అయ్యాక ఎగ్స్ అన్ని తీయడానికని ప్లాన్ చేశాము. అండ్ ఎగ్స్ మెచ్యూర్ అవ్వడానికి ఒక 36 hours ముందు ఇంజెక్షన్ ఒకటి ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఈరోజు మనం ఎగ్స్ తీస్తున్నాము. సో మనము ఎగ్స్ ఎలా ఉన్నాయి, అది ఎలా తీస్తామో చూద్దాం. ఇది యూట్రస్ అంటే గర్భసంచి. ఈ లెఫ్ట్ సైడ్ మనకు కనపడేవన్నీ లెఫ్ట్ సైడ్ వచ్చిన ఎగ్స్. ఈ రైట్ సైడ్ ఇది రైట్ ఓవరీలో పెరిగిన ఎగ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క ఎగ్ని సక్షన్ ద్వారా ఆస్పిరేట్ చేస్తే మనకు ఎగ్ కలెక్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం వెజైనా ద్వారా ఒక నీడిల్ ద్వారా మనం ఎగ్స్ తీయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు నీడిల్ ఎగ్లోకి ఎంటర్ అయ్యేది క్లియర్గా చూడగలుగుతారు. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్లోకి నీడిల్ పంక్చర్ చేసినప్పుడు మనకు ఆ ఫ్లూయిడ్తో పాటు ఎగ్ కూడా ఆస్పిరేట్ అవుతుంది. ఇప్పుడు ఆస్పిరేషన్ అంతా అయిపోయింది. ఎగ్స్ 2 sides ఓవరీస్ రెండిట్లో ఉన్న ఫాలికల్స్ అన్నీ ఆస్పిరేట్ చేసేసాము. సో ఇది ఒక ఓవరీ, ఇది ఇంకో ఓవరీ. సో ఎగ్స్ అన్ని మనం కలెక్ట్ చేసేసిన తర్వాత బాగా కొలాప్స్ అయిన ఓవరీస్ ఇలా ఉంటాయి. సో ఫ్లూయిడ్ అంతా మనము ఆస్పిరేట్ చేసిన తర్వాత ఎన్ని ఎగ్స్ వచ్చినాయి అనేది మనము మైక్రోస్కోప్లో చూస్తాము. ఇప్పుడు మనం ఎగ్స్ ఆస్పిరేట్ చేసిన ఫ్లూయిడ్లోంచి ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అనేసి మనం ఈ మైక్రోస్కోప్లో ఎగ్జామిన్ చేస్తాము. ఎగ్జామిన్ చేసిన తర్వాత ఉన్న ఎగ్స్ అన్ని తీసి సపరేట్ డిష్లో వేసుకుంటాం. ఇది ఆ డిష్. ఈ డిష్లో మనము ఎగ్స్ పెట్టుకుంటాం. ఈ పేషెంట్కి ఇప్పుడు 7 eggs వచ్చినాయి. 7 eggsని 3 to 4 hours ఇంక్యుబేటర్లో ఇంక్యుబేట్ చేసుకున్న తర్వాత ఇది ఇక్సీ మెషిన్. దీంట్లో ఎగ్లోకి స్పర్మ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత 36 to 5 days అంటే 126 hours ఇంక్యుబేట్ చేయాలి, అంటే గ్రో చేయాలి ఎంబ్రియోస్ని. ఆ ఎంబ్రియోస్ ఈ ఇంక్యుబేటర్లో అయినా గ్రో చేసుకోవచ్చు, లేదు బెంచ్ టాప్ ఇంక్యుబేటర్ మింక్ ఇంక్యుబేటర్లో అయినా గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఇప్పుడు మనం పేషెంట్కి పికప్ చేసిన ఎగ్స్ మనం మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఈ రకంగా కనపడతాయి. ఇప్పుడు ఈ ఎగ్స్లోకి ఇక్సీ ప్రొసీజర్ ద్వారా హస్బెండ్ యొక్క స్పర్మ్ని ఇంట్రడ్యూస్ చేసి 3 days to 5 days గ్రో చేసిన తర్వాత రిజల్ట్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఎగ్ పికప్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. యూజువల్గా అనెస్థీషియా ఇచ్చే చేస్తాము కాబట్టి చాలా పెయిన్ ఉంటుందా, చాలా ఇబ్బంది ఉంటుందా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా టోటల్ అనెస్థీషియా ద్వారా చేస్తాము. సో Day 3 రోజు మనము మళ్ళీ ఎగ్జామిన్ చేస్తాము, ఎంబ్రియోస్ ఎన్ని గ్రో అయినాయి అనేసి మనం మళ్ళీ Day 3 రోజు ఎగ్జామిన్ చేద్దాము. 3 days బ్యాక్ మనం పికప్ చూసాము, ఎగ్స్ చూసాము. ఈరోజు మళ్ళీ 3 days తర్వాత ఇక్సీ చేసిన తర్వాత ఎగ్స్ ఎట్లా డెవలప్ అయ్యాయి అనేది చూద్దాము. మనకు 7 eggs వచ్చాయి. 7 eggsలో 4 embryos ఫామ్ అయినాయి, అంటే 3 eggs వేస్ట్ అయినాయి, అంటే ఫర్టిలైజ్ అవ్వలేదు, అంటే స్పర్మ్ ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ ఎంబ్రియో అనేది ఫామ్ కాలేదు. సో పేషెంట్కి ఫైనల్గా 4 embryos అనేది రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మనం యూజువల్గా 3 embryos Day 3 embryos ఇవి. Day 3 embryos అయితే 3 ట్రాన్స్ఫర్ చేస్తాము. Day 5 embryos అయితే 1 or 2 embryos వేస్తాము. మీరు కూడా సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే డెఫినెట్గా మా సర్వీసెస్ ఉపయోగించుకోండి. ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఏరియా వాళ్ళు డెఫినెట్గా సంతానలేమి బాధతో ఇబ్బంది పడుతున్నట్లయితే కంపల్సరీ వచ్చి కలవండి, మీ సమస్యను దూరం చేసుకోండి. థ్యాంక్ యూ.